హాయ్ అండి, నేను మీ హరితని. వెల్కమ్ బ్యాక్ టు మహాకుంభ్ 2025 పార్ట్ 4. చూసారా ఎంత రష్గా ఉందో? అయితే మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట. సో ఫస్ట్ మేము వెళ్ళేది గంగా గంగా నదిలో స్నానం చేస్తాము. ఎందుకంటే మేము డైరెక్ట్గా అక్కడ బండి పార్కింగ్ చేసేసి వచ్చేసామన్నమాట. ఎక్కడైనా రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యేంత టైం మాకు దొరకలేదు. అందుకని చెప్పేసి మేము ఫస్ట్ గంగా నదిలో స్నానం చేసి ఆ తర్వాతే మేము త్రివేణి సంగంలో స్నానం చేస్తామన్నమాట. అలా డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఒకటి, మీరు ఫస్ట్ రూమ్స్ తీసుకొని ఎక్కడైనా ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని ఆ తర్వాత త్రివేణి సంగంలో మీరు స్నానం చేయొచ్చు. లేకపోతే మీరు గంగా నదిలో ఫస్ట్ శుద్ధి అయ్యి తర్వాత మీరు అక్కడి నుంచి త్రివేణి సంఘానికి వెళ్ళి స్నానం చేయొచ్చు అనమాట. అయితే పాపం తెలియక చాలామంది ఇదే త్రివేణి సంగం అనుకొని గంగలోనే మునిగి అలాగే వెళ్ళిపోతున్నారు ఇంటికి. ఇంకా ఇంకొంతమంది ఏమో ఇక్కడ గంగలో మునిగి ఎందుకు వెళ్తున్నారంటే, మనము త్రివేణికి వెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మనకు బోట్స్ దొరుకుతాయి అన్నమాట. పర్ పర్సన్ 1500 లేకపోతే ఒక బోట్ వచ్చేసి 1500 ఇంతమందికి అని చెప్పేసి మనకు దొరుకుతుంది. అలా మనం పెట్టుకొని మధ్యలోకి వెళ్ళలేము. ఎందుకంటే త్రివేణి అంటే ఏంటి, గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిస్తేనే కదా మనము త్రివేణి సంగమం అని చెప్పేది. ఆ 3 నదులు అనేది మధ్యలోనే కలుస్తాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళలేము అని అనుకున్న వాళ్ళు ఈ గంగలోనే స్నానం చేసి ఇంకా పూజ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సరే, అయితే ఇప్పుడు మనం వెళ్ళి గంగలో స్నానం చేసేద్దాం. పూర్తిగా మునగండి. చూడండి అసలు ఎంత అవతారంగా ఉన్నామో అందరము. అలా ఉండక ఏం చేస్తాం మరి. ఆ గంగలో స్టార్టింగ్లేమో అందరు మంచిగా క్లీన్ చేశారు, వాటర్ పూలు అవన్నీ త్వరగా తీసేస్తూ. ఇప్పుడు ఎండింగ్ కదా, ఒక 2 days 2-3 daysలో అయిపోతుంది మొత్తం మహాకుంభమేళ. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు చుట్టుపక్కల చూసారా జనాలు ఎలా ఉన్నారు, అస్సలు హైజీన్ అనేది లేదు. ఇంకా కాకపోతే ఇంకా గంగమ్మ మన పాపాలు కడుక్కోవాలంటే తప్పదు. సో ఫైనలీ గంగా స్నానం నుంచి అయితే బయటకు వచ్చేసాక బయట రుద్రాక్షలు అమ్ముతున్నారు. మా డాడీకి కావాలంట, అందుకని చెప్పేసి మేము చెక్ చేస్తున్నాం కొనటానికి. ఎలా చెక్ చేయాలో చూడండి, నేను చెప్తాను. ఒక 2 coins మధ్యలో మనము రుద్రాక్షని పెట్టి చూస్తే అది తిరగాలన్నమాట దానంతటా అదే. ఒకవేళ అది తిరిగితే అది ఒరిజినల్, తిరగకపోతే అది ఫేక్ అని. సెకండ్, ఒకవేళ మీరు రుద్రాక్ష మాల కొంటున్నారు అనుకోండి, దాన్ని ప్రతి ఒక్క మనం రుద్రాక్ష చూడలేం కదా, ఇలా చెక్ చేయలేం కదా. అలాంటప్పుడు మీరు ఆ మాలని ఒక బకెట్లో, వాళ్ళ దగ్గర వాటర్ ఉంటుంది అనమాట, దాంట్లో వేసి చూడండి. ఒకవేళ మొత్తం రుద్రాక్ష మాల కానీ మునిగితే అది ఒరిజినల్, మునగకపోతే అది తేలాడితే అది ప్లాస్టిక్ అని అర్థం.